మఠానికి ఉన్నటువంటి భూములన్నీ కూడా తిరిగి ఇప్పించండి అని చెప్పేసి కేశవానంద భారతి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం 13 మంది జడ్జెస్తో కూడినటువంటి ధర్మాసనం అనేటువంటిది జడ్జిమెంట్ ఇచ్చింది. 13 మందితో కూడినటువంటి ధర్మాసనం అనేటువంటిది జడ్జిమెంట్ ఇచ్చింది. 7:6 అంటే ఆ కేసులో మెజారిటీ ఏంటి అంటే 7:6 అంటే 7 మందేమో కేశవానంద భారతి కేసులో 7 మందేమో ఒక రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తే 6 మందేమో ఇంకొక రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ఎప్పుడూ కూడా జడ్జిమెంట్లో మెజారిటీ జడ్జిమెంట్ అనేటువంటిది మాత్రమే వ్యాలిడ్ కాబట్టి ఈ 7 మంది ఇచ్చినటువంటి దానినే తర్వాత ఫాలో అవుతూ ఉన్నాం. కేశవానంద భారతి అనేటువంటి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక స్వామీజీ, ఒక మఠానికి హెడ్, ఒక స్వామీజీకి సంబంధించినటువంటి ఆస్తిని కేరళ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో అప్పుడు 13 మంది జడ్జెస్ తోటి ఒక ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ 13 మంది ధర్మాసనం ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సిక్రీ అనేటువంటి వ్యక్తి మరి ఈ 13 మందిలో 7 మందేమో ఒకలా జడ్జిమెంట్ ఇచ్చారు, 6 మందేమో ఒకలా జడ్జిమెంట్ ఇచ్చారు. దీనినే ఫాలో అవుతూ ఉన్నాం మనము. ఈ కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి తరపున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వ్యక్తి, వాదనలు వినిపించినటువంటి లాయర్ నాని ఫాల్కీవాలా అనేటువంటి వ్యక్తి. నాని ఫాల్కీవాలా అనేటువంటి వ్యక్తి కేశవానంద భారతి వైపు అడ్వకేట్ ఉంటాడు కదండి. కేశవానంద భారతి కేసును వాదించినటువంటి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి అడ్వకేట్ ఎవరు అంటే నాని ఫాల్కీవాలా అనేటువంటి వ్యక్తి. మరి ఈ కేసులో కేశవానంద భారతి కేసులో మెజారిటీ జడ్జిమెంట్ ఏంటి అంటే పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు మేక్ అమెండ్మెంట్స్ టు కాన్స్టిట్యూషన్. ఏమన్నారు అంటే పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం కలదు. పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఉంది, సవరించవచ్చు అని చెప్పింది కేశవానంద భారతి కేసులో. మరి సవరించే అధికారం లేదు అన్నది ఏ కేసులో? గోలక్నాథ్ కేసులో. కానీ సవరించవచ్చు, పార్లమెంట్ హ్యాస్ ద రైట్ అన్నది కేశవానంద భారతి కేసులో. కానీ ఆ అమెండ్మెంట్స్ చేయడం, సవరించడం అనేటువంటిది దేనికి అగెనిస్ట్గా ఉండకూడదు అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉండకూడదు. అంటే ఆ సవరణ అనేటువంటిది దేనిని దెబ్బతీయరాదు అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయరాదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దాన్ని దెబ్బతీయరాదు. అంటే ఈ అమెండ్మెంట్స్ అనేటువంటివి బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి లేదు, మౌలిక స్వరూపాన్ని మార్చడానికి లేదు. అంటే ఇనీషియల్గా రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు వాళ్ళ యొక్క మౌలిక స్వరూపం ఏముందో, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడానికి లేదు. కానీ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా, దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ను మార్చకుండా కొన్ని అమెండ్మెంట్స్ చేసుకునేటువంటి అధికారం అయితే ఉంది అని, పార్లమెంట్కి అధికారం ఉంది, రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. దానితో పాటు రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఉంది, బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని దెబ్బతీయకూడదు అని చెప్పి అంతకుముందు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటివి చెల్లుతాయి అని చెప్పడం జరిగింది. అంతకుముందు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటివి వ్యాలిడ్ అవుతాయి, చెల్లుతాయి అని చెప్పడం జరిగింది. ఇలా కేశవానంద భారతి కేసులో మొత్తం 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం అనేటువంటిది, ఈ 13 మందిలో 6 మందేమో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అన్నారు.
700 ఏమో రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కాకపోతే ఆ సవరించడం అనేటువంటిది మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదు అని చెప్పింది. ఈ కేసులోనే బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. మౌలిక స్వరూపం అనేటువంటి కాన్సెప్ట్ని రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి కాన్సెప్ట్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ కేశవానంద భారతి కేసులోనే వచ్చింది. ఈ కేశవానంద భారతిలోనే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇంతకుముందు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూల్ అనేటువంటిది గోలక్నాథ్ కేసులో వస్తే, ఇప్పటి నుంచి చెల్లదు అనేటువంటిది గోలక్నాథ్ కేసులో వస్తే, ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు అని కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే కేశవానంద భారతి కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది ఫండమెంటల్, అంటే ఎవరికి కొంచెం బూస్ట్నిచ్చింది అంటే ప్రభుత్వాలకి బూస్ట్నిచ్చింది, పార్లమెంటుకు బూస్ట్నిచ్చింది. ఆదేశిక సూత్రాలు అనేటువంటి వాటికి ప్రాథమిక హక్కులపైన కొంచెం డామినెన్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేశవానంద భారతి కేసు. ఇంతకుముందు గోలక్నాథ్ కేసు ఏమని చెప్పింది? ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి దాన్ని సవరించడానికి లేదు, వాటిని తగ్గించడానికి లేదు, అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు అని ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది గోలక్నాథ్ కేసులో. ఇక్కడ ఏమంది అంటే వీటిని కూడా సవరించవచ్చు, కాకపోతే దేని దెబ్బతీయరాదు అంటే మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయరాదు. అంటే ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంటు చట్టాలు చేసే అధికారం ఉంది అని ఆదేశిక సూత్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఏ కేసులో అంటే కేశవానంద భారతి కేసులో. ఏ అమెండ్మెంట్స్ చేసినా కూడా ఏం మారకూడదు అంటే బేసిక్ స్ట్రక్చర్ మారకూడదు అని చెప్పింది. మరి ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? ఏకే సిక్రీ. ఏకే సిక్రీ. ఇప్పుడు యాక్చువల్గా మొత్తం 13 మంది జడ్జిలు అనేటువంటి వాళ్ళు ధర్మాసనంగా కూర్చున్నప్పుడు, ఇంతకుముందు కూడా నిన్న కూడా మీరు చూసుంటారు, జమ్మూ కాశ్మీర్కి 370 ఆర్టికల్లో రద్దు చేసినప్పుడు ఎంతమంది న్యాయమూర్తులు ధర్మాసనం? అంతేనా? ధర్మాసనం అంటే ఒక బెంచ్. ధర్మాసనం అంటే బెంచ్. అది సింగిల్ బెంచ్ కావచ్చు, త్రిసభ్య ధర్మాసనం అంటారు, 3 సభ్యులతో కూడిన బెంచ్ కావచ్చు, 5 మంది కావచ్చు. అంటే దానిలో ఉండేటువంటి కాంప్లికేషన్ బట్టి ఎక్కువ మందిని అపాయింట్ చేస్తారు. సింపుల్ ఇష్యూస్ అనుకోండి సింగిల్ బెంచ్, అదే కొంచెం కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, దీనికి ఒకరికంటే ఎక్కువ మంది యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి 3, ఇంకా కాంప్లికేషన్ వచ్చిందనుకోండి 5, ఇంకా కాంప్లికేషన్ వచ్చిందనుకోండి 7, లేకపోతే 9, లేకపోతే 11, 13 ఇలా తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఇది అసలు పెద్ద కాంప్లికేషన్ ఉన్నటువంటిది కాబట్టి ఇప్పటి వరకు అంటే ఎక్కువ మంది జడ్జెస్తో కూడినటువంటి బెంచ్ ఇదేనండి. కేశవానంద భారతి కేసులో ఉన్నటువంటి ఈ బెంచ్లోనే 13 మంది ఉండేవారు. ఈ 13 మందిలో ఇటు 6 అయ్యారు. ఇంకా లాస్ట్లో ఇటు 6 అయినప్పుడు లాస్ట్లో హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి, ఈయన ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఇది. హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి ఇటువైపు ఇచ్చేశాడు. ఈ హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి జడ్జి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆయన రాసినటువంటి జడ్జిమెంటే ఇది. రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కాకపోతే ఆ సవరించడం అనేటువంటిది అపరిమితమైనదేమీ కాదు. ఆ సవరించడానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని చెప్పింది కేశవానంద భారతి కేసు. ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చింది? 1973 ఏప్రిల్ 24వ తేదీన. 1973 ఏప్రిల్ 24వ తేదీన. దీనితోటి పార్లమెంట్ అనేటువంటిది రిలీఫ్గా ఫీల్ అయింది. అంటే గవర్నమెంట్ అనేటువంటిది చాలా వరకు రిలీఫ్గా ఫీల్ అయింది. వాళ్ళు చేసినటువంటివన్నీ కూడా వ్యాలిడే అండంతో, అంటే అపరిమితమైన అధికారాలేమీ కాదు, పరిమితమే. అన్లిమిటెడ్గా నీ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి లేదు, మార్చొచ్చు కానీ కొన్ని లిమిటేషన్స్కు లోబడి మార్చాలి అని చెప్పింది కేశవానంద భారతి కేసు. మరి ఈ కేసు జడ్జిమెంట్ రాగానే మళ్ళీ కొన్ని రోజులకే ప్రభుత్వం అనేటువంటిది, ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేటువంటిది 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది.
42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 చేసింది. 42nd అమెండ్మెంట్ 1976 అనేటువంటిది చేసింది. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది చేసి పార్లమెంటులో చాలా అంశాలను అంటే అంతకుముందు రాజ్యాంగం రాసినటువంటి చాలా అంశాలను మార్చేసింది. అంతకుముందు రాజ్యాంగంలో ఉండేటువంటి మెజారిటీ ఇష్యూస్ని మార్చడం కోసం 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది చేసింది. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం మెజారిటీ ఇష్యూస్ని, అంతకుముందు రాజ్యాంగంలో ఉండేటువంటి మెజారిటీ అంశాలను సవరించింది కాబట్టి, మార్చింది కాబట్టి దీనినే మినీ కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుంది, మినీ రాజ్యాంగం అని పిలవడం జరుగుతుంది. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటి దాన్ని ఎమర్జెన్సీ టైంలో చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి కాలంలో విధించడం, అంటే అత్యవసర పరిస్థితి కాలంలో చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఎమర్జెన్సీ అనేటువంటిది 1975 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ ఉంది భారతదేశంలో అని. ఈ 1975 నుంచి 77 మధ్యలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అనేటువంటివి ఇంపోజ్ చేసినప్పుడు ఆ ఎమర్జెన్సీ టైంలో 42nd అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్కి చాలా చేంజెస్ అనేటువంటివి చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక 2 చేంజెస్ అనేటువంటివి, మిగతావి చాలా వరకు మనం ఎక్కడిదక్కడ నేర్చుకుంటూ వస్తున్నాం 42nd ద్వారా ఏమేమి వచ్చింది అని. ఇక్కడ ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి కాంప్లికేషన్ కోసం కూడా ఇక్కడ కూడా ఉంది. ఏముంది అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమని చెప్పింది అంటే, పార్లమెంట్ హ్యాస్ ద అన్లిమిటెడ్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పిందండి. పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అపరిమితమైన అధికారం ఉంది అంది. ఏ సవరణ చట్టం అంటే ఇంకా మౌలిక స్వరూపం లేదు, ఏం లేదు, దేనినైనా మేము మార్చగలము అని చెప్పింది. ఏ సవరణ చట్టం? 42. అంటే పార్లమెంటే సుప్రీము, ప్రజల చేత ఎన్నుకోబడింది పార్లమెంటే కాబట్టి పార్లమెంటే హ్యాస్ ద అన్లిమిటెడ్ పవర్, అంటే అపరిమితమైనటువంటి అధికారం కలిగి ఉంది. ఇంకా మమ్మల్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు, బేసిక్ స్ట్రక్చర్ లేదు, ఏమీ లేదు. అసలు పార్లమెంట్కి రాజ్యాంగాన్ని మొత్తాన్ని సవరించేటువంటి అధికారం ఉంది అని చెప్పింది ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం. దానితో పాటు ఇంకా ఇంతకుముందు 25th అమెండ్మెంట్ ఏమని చెప్పింది? 39లో బి ఇప్పుడు చేసినటువంటి చట్టాలు మాత్రమే చెల్లుతాయి. కానీ 42 ఏం చెప్పింది అంటే బీసీఏ కాదు, అసలు 39 ఆర్టికల్లో ఉండేటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నిటినీ అమలు చేసేటప్పుడు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా కూడా చెల్లుతాయి అని చెప్పింది. ఏ అమెండ్మెంటు? 42. అంటే నేనేం చెప్తున్నాను, 42వ అమెండ్మెంట్ గురించి చెప్తూ ఈ 42వ అమెండ్మెంట్లో ఉన్న కొన్ని అంశాల గురించి చెప్తూ పార్లమెంట్కి ఈ ప్రాథమిక హక్కులతో పాటు ఏ అంశాన్నైనా సవరించే అపరిమిత అధికారం ఉంది. దానితో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో 39 ఆర్టికల్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ఆదేశిక సూత్రాలను అమలు చేసే విషయంలో చేసినటువంటి చట్టాలు ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా కూడా చెల్లుతాయి అని చెప్పింది ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టము అనేటువంటిది. దానితో పాటు ప్రభుత్వం అనేటువంటిది ప్రజల వద్ద నుంచి ఆస్తుల స్వాధీనం చేసుకోవచ్చు, ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అని చెప్పింది. దానికి కోర్టులకు వెళ్ళడానికి లేదు అని చెప్పింది. గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు acquire public property వితౌట్ పేయింగ్ కంపెన్సేషన్ అని చెప్పింది. అంటే వీళ్ళకి నష్టపరిహారం అనేటువంటిది చెల్లించకుండానే ఎంత ఆస్తినైనా కూడా స్వాధీనం చేసుకోవచ్చు, ప్రజల వద్ద నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పింది. ఇంకా పార్లమెంటు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలని కోర్టులు కొట్టేయడానికి లేదు అని చెప్పింది. అంటే
జుడిషియరీ పవర్ లేకపోతే జుడిషియరీ బాడీ డస్ నాట్ హ్యావ్ ద రైట్ టు జుడిషియల్ ప్రివ్యూ. న్యాయస్థానాలకు ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించి వేసింది ఏ అమెండ్మెంట్ అంటే 42. అంటే ఇంతకుముందు ఏదైనా కూడా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను కొట్టేస్తామని చెప్పింది కదా రాజ్యాంగం. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కే కదా. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏముంది అంటే పార్లమెంటు చేసిన చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా వాటిని కొట్టేయడానికి లేదు, అసలు న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారమే లేదు అని చెప్పింది ఏ అమెండ్మెంట్ అంటే 42వ అమెండ్మెంట్. అంటే నో జుడిషియరీ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారమే లేకుండా చేయడం జరిగింది. ఏ అమెండ్మెంట్ అంటే 42nd అమెండ్మెంట్ అనేటువంటిది. అంటే కోర్టులకు ఉండేటువంటి న్యాయ సమీక్ష అధికారాన్ని పూర్తిగా తొలగించి వేసింది 42nd అమెండ్మెంట్ అనేటువంటిది. అంటే ఇవన్నీ కూడా ఇంకా డెమోక్రసీ అనేటువంటి దానికి అగైనెస్ట్గా ఏదైనా సవరించవచ్చు, ఏమైనా చేస్తాము, మమ్మల్ని అడగడానికి లేదు అంటే ఇదంతా కూడా ఎటువంటి అడ్మినిస్ట్రేషన్కి సింబాలిక్. ఇదంతా కూడా మొనార్కీ రాజరికానికి సింబాలిక్. మమ్మల్ని అడగడానికి లేదు, మేమేమైనా చేస్తాము అంటే అలా చేయడానికి లేదనే కదా ఇంతకుముందు చెప్పింది. మళ్ళీ ఈ ఎమర్జెన్సీ టైంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఇటువంటి మార్పులన్నీ చేయడం జరిగింది. అదే సమయంలో ఎమర్జెన్సీ అనేటువంటిది పోయిన తర్వాత ఈ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ప్రాథమిక హక్కుల్లో ఉంది కాబట్టే కదా ఇన్ని గొడవలు అవుతున్నాయి. అసలు రైట్ టు ప్రాపర్టీని ప్రాథమిక హక్కుల నుంచే తొలగించి వేస్తే ఈ గొడవలన్నీ పోతాయి అని చెప్పేసి 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 చేసి 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 చేసి ఈ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తప్పించి వేసి ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి వేసి దీనిని రాజ్యాంగంలోని 12వ భాగంలో రాజ్యాంగంలోని 12th పార్టులో 300A అనేటువంటి ఆర్టికల్లో 300A అనేటువంటి ఆర్టికల్లో ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ లాగా ఒక లీగల్ రైట్ లాగా ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ లాగా ఒక లీగల్ రైట్ లాగా ఒక రాజ్యాంగబద్ధమైన హక్కులాగా ఒక చట్టబద్ధమైనటువంటి హక్కులాగా చేర్చుకోవడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ రైట్ లాగా లీగల్ రైట్ లాగా మార్చడం జరిగింది. అలా ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఇటువంటి సమయంలో మినర్వా మిల్స్ అనేటువంటి వ్యక్తి మినర్వా మిల్స్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం మినర్వా మిల్స్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ మినర్వా మిల్స్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ 1980. ఈ మినర్వా మిల్స్ అనేటువంటి వ్యక్తి 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ చేయడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ చేసి అసలు 42వ రాజ్యాంగ సవరణ చట్టము అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము, అది 42nd అమెండ్మెంట్ ఈజ్ అగైనెస్ట్ టు కాన్స్టిట్యూషన్. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టేయండి, అది చల్లదు అని ప్రకటించండి అని కోర్టుకెళ్ళాడు. ఎవరు అంటే మినర్వా మిల్స్ అనేటువంటి వ్యక్తి. ఈ మినర్వా మిల్స్ అనేటువంటి ఈ వ్యక్తి 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 పైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఈ కేసులో మినర్వా మిల్స్ కేసులో 1980వ సంవత్సరంలో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే
ఇంతకుముందు 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో చేసినటువంటి పార్లమెంటుకి అపరిమితమైన అధికారాలు ఉంటాయి అనేటువంటి దాన్ని కొట్టేసి పార్లమెంటుకి పరిమితమైనటువంటి అధికారాలే ఉంటాయి, పార్లమెంటుకి అన్లిమిటెడ్ పవర్స్ అనేటువంటి ప్లేస్ని దాన్ని కొట్టేసి పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించడానికి అధికారం ఉంది. కాకపోతే అది దేన్ని మార్చకూడదు? కేశవానంద భారతి కేసులో చెప్పినట్టు బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు. అంటే అన్లిమిటెడ్ పవర్ ఉందా? లేదు, లిమిటెడ్ పవర్ ఉంది అని చెప్పింది. అంటే 42nd అమెండ్మెంట్లో చేసినటువంటి వాటికి ఎగైనెస్ట్గా మినర్వా మిల్స్ కేసేస్తే ఈ కేసులో జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, పార్లమెంట్ హ్యాస్ ద లిమిటెడ్ పవర్ టు మేక్ అమెండ్మెంట్స్ టు కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అంటే దానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి, అపరిమిత అధికారాలు మాత్రం ఉండవు. దానితో పాటు ఇంతకుముందు ఇది ఏమని చెప్పింది? 42nd టోటల్ 39 చెప్పింది కదా. టోటల్ 39 కాదు, ఇంతకుముందు లాగే 39లో బి మరియు సి మాత్రమే, ఈ రెండింటిని అమలు చేసేటప్పుడు మాత్రమే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుతాయి. అంటే 42nd అమెండ్మెంట్ చేసిన దాన్ని ఏం చేసింది? కొట్టేసింది. అర్థమవుతుందని చెప్పింది. మళ్ళీ చెప్తాను చూడండి. 25వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనకు తెలుసు. ఏమని చెప్పింది? ఆదేశిక సూత్రాలలోని 39B 39C ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అమలు చేసేటప్పుడు చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుతాయి. అంతేనా? కానీ ఈ 42 సవరణ చట్టం ఏమన్నది? 39B, నాట్ ఓన్లీ 39B 39Cఏ కాదు, అసలు 39వ ఆర్టికల్లో ఉండేటువంటి అన్ని రకాలైన ఆదేశక సూత్రాలను అమలు చేసేటప్పుడు చేసేటటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుతాయి అని చెప్పింది. అంటే ప్రాథమిక హక్కుల కంటే కూడా ఎవరికి డామినెన్స్ ఇచ్చింది అంటే ఆదేశక సూత్రాలకు డామినెన్స్ ఇచ్చింది 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇప్పుడు ఏమంది అంటే, ఈ కేసులో నీకేమి 39Bని టోటల్ అమలు చేసేటప్పుడు కాదు, ఓన్లీ 39B 39C అమలు చేసేటప్పుడు మాత్రమే ఆ చట్టాలు అనేటువంటివి వ్యాలిడ్ అవుతాయి, మిగతా విషయాల్లో వ్యాలిడ్ కావు అని